ఇన్ టైం అవుతుందన్న త్వరగా తీసుకెళ్ళన్న ఆటో స్పీడ్ అన్న ఆల్రెడీ 3:30 అయిపోయిందన్న 3:40 ఎటకెళ్ళకు మనం 3:35కి అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది. హలో గాయస్, నేను మీ ఆనంద్. వెల్కమ్ టు ద ఛానల్ శర్మ టాక్స్. ఈరోజు మనం చేస్తున్నాం ఒక ఎపిక్ జర్నీ. అదే అండి 12796 లింగంపల్లి టు విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది జూన్ 20, 2016లో గుంటూరు సికింద్రాబాద్ మధ్యలో లాంచ్ చేశారు. ఎందుకంటే ఎంప్లాయీస్ కనెక్టివిటీ కోసం. అంతకుముందు ఇది నాన్ స్టాప్గా ప్రయాణించేది, కానీ దాని తర్వాత దీన్ని పొడిగిస్తూ లింగంపల్లి వరకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్టాప్స్ వచ్చేసరికి దీనికి లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు అండ్ మంగళగిరి అండ్ విజయవాడ. మాటల్లోనే మన ఫస్ట్ స్టేషన్ అయిన బేగంపేటకి అయితే రీచ్ అయిపోయాము. అదిగోండి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చేసింది. ఇక్కడ దీనికి వచ్చేసరికి 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. ఇది మార్నింగ్ 4:40కి లింగంపల్లిలో బయలుదేరి అరౌండ్ 10:30, 10:35కి మనకు విజయవాడలో చేరుతుంది. 2 మినిట్స్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడైతే రీనోవేషన్ వర్క్స్ అయితే ఎక్కువ ఏం జరగట్లేదు. ఐ థింక్ అయిపోయినట్టున్నాయి మొత్తము. ఇదిగోండి మొత్తం రీనోవేషన్ వర్క్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీకు తెలిసిందే, ఇప్పుడు చాలా ట్రైన్స్ అయితే డైవర్ట్ చేశారు సికింద్రాబాద్ నుంచి. బట్ ఈ ట్రైన్ మాత్రం మనకి సికింద్రాబాద్ నుంచి అయితే రన్ అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా రీనోవేషన్ వర్క్స్ జరిగినాయి. దానివల్ల చాలా ట్రైన్స్ అయితే డైవర్ట్ చేశారు. ఈవెన్ చెన్నై ఎక్స్ప్రెస్ కావచ్చు, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కావచ్చు. బట్ డెక్కన్ నుంచి అయితే ఉండేటివి, లింగంపల్లి నుంచి వచ్చేటివి మ్యాక్సిమం సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నాయి. బట్ కృష్ణ అయితే సికింద్రాబాద్కి అయితే వెళ్ళట్లేదు. అదైతే లింగంపల్లి నుంచి డైరెక్ట్ చర్లపల్లికి వెళ్తుంది. ఇదిగోండి మన ట్రైన్ వచ్చేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ రీనోవేషన్ వర్క్స్ అయితే చూస్తున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే తీసుకోవడం బెస్ట్. ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఒక 2 ఇడ్లీ 2 వడ తీసుకున్నాను. ఛార్జ్ అయితే 50 రూపీస్ చేశారు. అండ్ చట్నీ అయితే నీళ్ళగా ఉంది, కానీ బట్ టేస్ట్ అయితే బాగుంది. ఇదిగోండి మన ట్రైన్ అయితే దీని అఫీషియల్ స్టాప్ వచ్చేసరికి 4 మినిట్స్. బట్ ఇది డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే వేరే ట్రైన్, లేకపోతే రీనోవేషన్ వర్క్స్ వల్ల కావచ్చు, ఒక 5 మినిట్స్ డిలేలో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇదిగోండి మన జెండా అయితే రెపరెపలాడుతుంది. ఇదిగోండి రీనోవేషన్ వర్క్స్ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒకటి సపరేట్ టూర్ అయితే చేస్తాను. ఇదిగోండి రీనోవేషన్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఐ థింక్ ఫ్రంట్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది. ఐ థింక్ ఇదంతా ఎస్కలేటర్స్కి దానికోసం ఫుట్వే వర్క్స్ ప్రతి దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి రైలు అయితే ముందరికి వెళ్తుంది. ఎందుకు ఇలానే చూపిస్తాను అనుకుంటున్నారా? ఇదిగోండి 6 o'clock to 6:10కి బయలుదేరబోయే మన సికింద్రాబాద్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే, వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మనం ప్లాట్ఫామ్ 1లోకి తీసుకొని వస్తున్నారు. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ 4 నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాము. ఇవన్నీ వందే భారత్ ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ టు విజయవాడ ఆల్సో, ఆర్ విశాఖపట్నం ఆల్సో ఫ్రమ్ సికింద్రాబాద్. ఇవ్వండి వందే భారత్ చూస్తుంటే నాకు ఫీల్ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఇట్స్ అన్ ఇండియన్ ప్రైడ్ కాబట్టి. అలా విజువల్ ఎంజాయ్ చేయండి. దగ్గరికి వచ్చేసాం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో నైస్. మన ట్రైన్ అయితే స్పీడ్ అందుకుంది. ఇవ్వండి వందే భారత్, బాయ్ బాయ్ వందే భారత్. మరి ఎప్పుడొకప్పుడు నీలో అయితే జర్నీ చేస్తాను. కొంచెంసేపటికే రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మన ట్రైన్ అయితే స్లో అయింది. ఎందుకో కాదు, పక్కన ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది మన స్టేషన్లోకి.
స్టేషన్లోనే అనుకున్నాను. స్టేషన్ దాటిన తర్వాత కూడా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. నాకు తెలిసి ట్రాక్స్ ఏమైనా వేస్తున్నారో లేకపోతే ఇక్కడ కూడా ఏమైనా సబ్ స్టేషన్ ఏమైనా నిర్మిస్తున్నారో తెలియదు. బట్ ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని రైల్వే ట్రాక్సే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి రైల్వే ట్రాక్స్ ఎక్స్టెన్షన్ చేస్తే ఫ్లో అనేది ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ట్రాక్స్ ఎక్స్టెన్షన్ చేయడానికి లేదు. సో ఇవే పెంచుతున్నారని నేను అనుకుంటున్నాను. రెడ్ సిగ్నల్ అయితే ఉంది, కాకపోతే అది మనది కాదు, పక్క ట్రాక్ది. సో మన ట్రైన్ అయితే స్పీడ్ వస్తుంది. మాటల్లోనే మనమైతే మౌలాలి స్టేషన్ అయితే క్రాస్ చేస్తాం. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఆగబోయే స్టేషన్ వచ్చేసరికి నల్గొండ మాత్రమే. బాయ్ బాయ్ మౌలాలి. మౌలాలి తర్వాత మీరు ఇవ్వండి వందే భారత్ స్లీపర్ కోచ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది స్పార్క్ చేశారు. నాకు తెలిసి వెరీ సూన్ వందే భారత్ స్లీపర్ కోచ్ కూడా లాంచ్ చేస్తారు. దాని తర్వాత కూడా అయితే స్టేషన్ అయితే బైపాస్ చేస్తున్నాము. కానీ మన ట్రైన్ అయితే స్పీడ్ అందుకుంది. వావ్, పొద్దున్నే సూర్యోదయం చూస్తుంటే వావ్ కూల్ బంప్స్ వస్తున్నాయి కదా. ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు నాన్ ఏసీ కోచెస్ తీసుకోండి, ఫ్రెష్ ఎయిర్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మార్నింగే ఇదిగోండి హైవే పక్కనే వెళ్తున్నాము. ఇదిగోండి రైల్వే ట్రాక్ పక్కన హైవే, సూర్యోదయము, పచ్చని చెట్లు. వావ్, సో నైస్. ట్రైన్ అయితే స్లో చేశారు, మరి ఎందుకు అనుకున్నాను. బట్ వీ హ్యావ్ రీచ్ బీబీ నగర్ రైల్వే స్టేషన్. చూడండి, బీబీ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. బట్ ఇక్కడైతే అఫీషియల్గా అయితే స్టాపింగ్ అయితే లేదు. మన ఆపుతారా లేకపోతే నాన్ స్టాప్గా వెళ్తుందా ఏమన్నా. మన ట్రైన్ అయితే బైపాస్ చేసేసింది నల్గొండ రైల్వే స్టేషన్. నేను ఫస్ట్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయింది సికింద్రాబాద్ తర్వాత. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నల్గొండ రైల్వే స్టేషన్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఐ థింక్ ఇక్కడ కూడా రీనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మన అఫీషియల్ స్టాప్ వచ్చేసరికి 2 మినిట్స్ తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది టువర్డ్స్ విజయవాడ. విజయవాడ కంటే ముందర మనకు తెలుసు గుంటూరు, మంగళగిరి స్టాప్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మనమైతే బయలుదేరిపోయాం. ఇదిగోండి వావ్, సో నైస్ లొకేషన్స్. ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. చూడాలంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మన ట్రైన్ అయితే స్పీడ్ అయితే మామూలుగా లేదు. ఇలాగా తీస్తున్నా నాకు తెలిసి 100+ అయితే వెళ్తుంది. బట్ నా నెట్వర్క్ ఇష్యూ వల్ల మీకైతే ఆ స్పీడ్ అయితే చూపించలేకపోతున్నాము. నల్గొండ తర్వాత అయితే మనమైతే కృష్ణా బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తాము. ఇదిగోండి అంతలోనే మనం అయితే కృష్ణా బ్రిడ్జ్ అయితే దగ్గరికి వచ్చేసింది. కృష్ణా బ్రిడ్జ్ బ్రిడ్జ్లోకి అయితే మన ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది. నేను కృష్ణా బ్రిడ్జ్లో స్లో చేస్తారేమో అనుకున్నాను. బట్ మన ట్రైన్ మాత్రం స్లో అయితే ఏం చేయలేదు. అదిగోండి అక్కడ హైవే కూడా కనిపిస్తుంది. స్లో చేయకుండా చూసుకొని వెళ్ళిపోయి మనమైతే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. స్టాప్ తర్వాత వచ్చే మిర్యాలగూడ రైల్వే స్టేషన్ బైపాస్ చేసి వెళ్ళిపోతాం. మొత్తానికి మన ట్రైన్ అది లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అరౌండ్ 10 to 12 minutes రేట్లో గుంటూరు జంక్షన్లో ఎంటర్ అవుతుంది. గుంటూరు జంక్షన్కి వెళ్ళేటప్పుడు ఈ కర్వ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఈ విజువల్స్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మీరు ట్రైన్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చోవడానికి అయితే ట్రై చేయండి. ఈ విజువల్స్ వస్తాయి. అదిగోండి అక్కడ మనకు ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ దాటిన వెంటనే గుంటూరు రైల్వే స్టేషన్ అనమాట.
ఇతర ప్లాట్ఫామ్లో కూడా ఏదో రైలు అయితే ఉంది. ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ తెలిసింది మ్యాక్సిమం కృష్ణ ప్లాట్ఫామ్ తెలిసింది ఇలా కిటికీ దగ్గర నుంచి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పిక్ పాకెటర్స్ రెడీగా ఉంటారు. ట్రైన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ట్రైన్ ఇది వ్యాప్ 7 లోకోమోటివ్తో అయితే పుల్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి మనకు గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట. నాకు తెలిసి ఇప్పుడే వచ్చినట్టుంది. దాన్ని మెయింటెనెన్స్ కోసం పంపిస్తున్నారేమో. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే ఎంటర్ అవుతుంది. ఇదిగోండి రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. ఇందాక ప్లాట్ఫామ్ నెంబర్ 3 అన్నాను, బట్ మన రైలు వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 9:30కి మనకు వందే భారత్ కూడా ఉంది. అదే మనకు 6:10కి బయలుదేరే సికింద్రాబాద్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఇక్కడ 9:30కి వస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ అదే వస్తుంది అనుకున్నాను, బట్ ఈరోజు అయితే మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఫస్ట్ వచ్చేసింది. టైం వచ్చేసరికి 9:25 అయింది. ఇది అఫీషియల్గా వచ్చేసరికి 9:10కి గుంటూరు జంక్షన్ రావాలి, బట్ 15 మినిట్స్ డిలేలో అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. బట్ నేను అనుకుంటున్నాను ఆన్ టైం రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది గుంటూరుకి మంగళగిరికి అరౌండ్ 1 అవర్ గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. బట్ ఇది డిస్టెన్స్ అయితే తక్కువ, కాకపోతే గ్రేస్ పీరియడ్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి విజయవాడకి ఆన్ టైం రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఇక్కడ కూడా గుంటూరులో కూడా మనకు రీనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి చూసారా, ఎస్కలేటర్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మన ప్లాట్ఫామ్ నెంబర్ 4లో. కానీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. బట్ మన ట్రైన్ అయితే 3 మినిట్స్ హాల్ట్ తర్వాత గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే టువర్డ్స్ విజయవాడ డెస్టినేషన్కి అయితే బయలుదేరిపోయింది. విజయవాడ అంటే గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి ఉంది. మంగళగిరి దగ్గరనే అమరావతి ఉంది కాబట్టి అక్కడ స్టాప్ అయితే మ్యాండేటరీ చేశారు. అక్కడ మనకు కూడా అది అరౌండ్ 2 to 3 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. గంట లేట్ అంటే 9:30కి రావాల్సింది ఆల్మోస్ట్ 10:05 అవుతుంది. అంటే ట్రాక్ మెయింటెనెన్స్ ఎక్కువ జరుగుతుంది గుంటూరు తర్వాత. చూడండి మంగళగిరి కూడా రీనోవేషన్ జరుగుతున్నట్టుంది. ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అట్లా గుంటూరు నుంచి మంగళగిరి రావడానికి అరౌండ్ ½ అవర్ పైన పట్టింది మనకు. 9:25కి అంటే 9:28కి గుంటూరులో నుంచి కదిలింది. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసరికి 10:10 కావచ్చింది. మనం మంగళగిరి అయితే చేరుకున్నాం. మంగళగిరిలో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది మన రైలు. లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ట్రైన్ కోడ్ గుర్తుంది కదా, 12796. COP works in progress అని వచ్చింది. టూ మినిట్స్ స్టాప్ తర్వాత మన ట్రైన్ గారికి బయలుదేరింది మంగళగిరి నుంచి. అది వచ్చి కొన్ని రోజుల తర్వాత అన్ని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతాయి. దీని తర్వాత మనకు వచ్చేది కృష్ణా కెనాల్. తెలుసుగా మన కృష్ణా నది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పిక్చర్స్ నేను చూపించే చేస్తాను. మంగళగిరికి అయితే క్రాస్ అయిపోతాం. బాయ్ బాయ్ మంగళగిరి. మంగళగిరి తర్వాత గ్రీనరీ ఉందండి. టువర్డ్స్ విజయవాడ వెళ్ళేటప్పుడు సూపర్బ్ ఉంటాయి అసలు. ల్యాండ్స్కేప్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగే వచ్చింది కాబట్టి ఆ గ్రీనరీ చూసారా ఎంత బాగుందండి, ఎంత బాగుంది అసలు. కెమెరా అయితే ఫోకస్ అడ్జస్ట్ చేయలేకల్లా అసలు.
అయితే అరౌండ్ 10:20 అయింది. మనమైతే కృష్ణా కెనాల్ దగ్గరలో ఉన్నాము. ఇట్లా ఉన్నాం. అయితే అఫీషియల్ స్టాప్ అయితే ఏం లేదు, బట్ విజయవాడ జంక్షన్లో కనుక ఫ్రీ అయితే మనల్ని సిగ్నల్ ఇస్తారు. లెట్స్ కృష్ణా కెనాల్లో అవుతుందో లేకపోతే వెళ్ళిపోతామో చూద్దాం. మన ట్రైన్ అయితే కృష్ణా కెనాల్లో ఆగలేదు. ఇదిగోండి ఈ లోపలనే వచ్చేసాను. కృష్ణా కెనాల్ దాటిన వెంటనే మనకు పెన్నా నది అయితే బ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఇదిగోండి విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, బట్ వాటర్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ మీ ఫోన్ మాత్రం లోపలనే పెట్టుకొని తీసుకోవడం బెస్ట్ చాయిస్ అంటాను. ఎందుకంటే ఇక్కడ పిక్ పాకెటర్స్ చాలామంది ఉంటారు. ఊరికే అలా అంటారు, మీ ఫోన్ అయితే వెళ్ళిపోతుంది. ఫోన్ కానీ కెమెరా కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ రైల్లో వెళ్ళేటప్పుడు కృష్ణా బ్రిడ్జ్ ఉంటుంది. అదిగోండి అదే బ్యారేజ్ అనమాట. దాని బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఉంటాయి, బట్ యువతల అయితే మనకు అవసరానికి లేదా ఓవర్ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు అయితే వదులుతారు. ఇదిగోండి అదే మన దుర్గమ్మ కొండ. మనము మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని అయితే నేనైతే ఇక్కడి నుంచి దండం పెట్టుకుంటున్నాను. త్వరలో అయితే ఆ టెంపుల్ కూడా విజిట్ వెళ్ళాలని చూస్తున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మన ట్రైన్ అయితే కృష్ణా బ్రిడ్జ్ మీద ఆపేశారు, ఎందుకంటే విజయవాడ జంక్షన్ నుంచి అయితే సిగ్నల్ రాలేదు. ఇదిగోండి ఈ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఎంజాయ్ చేయండి. అదే విజయవాడ మన కనకదుర్గమ్మ టెంపుల్ జూమ్ చేస్తున్నాను. దాదాపు ఒక 2 minutes ఆపాడు. కృష్ణా నది అలా చూస్తుంది, ఎంత బాగున్నాయి ఇసుక తిన్నెలు. కృష్ణా నది చాలా బాగుంది. అలా ఒక 2 minutes స్టాప్ తర్వాత కృష్ణా బ్రిడ్జ్ నుంచి అయితే మన ట్రైన్ అయితే టువర్డ్స్ విజయవాడ అయితే బయలుదేరింది. కృష్ణా బ్రిడ్జ్ దాటిన జస్ట్ 1 or 2 minutesలో అయితే విజయవాడ జంక్షన్ అయితే వచ్చేస్తుంది. కృష్ణానది దాటిన ఒక 2 minutesకే మన విజయవాడ జంక్షన్ అయితే వస్తుంది. బట్ లెఫ్ట్ సైడ్ ఉండండి, ఇదిగోండి మన దుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా చూడొచ్చు. కృష్ణానది దాటేసామంటే మనం వచ్చేసాం విజయవాడలోకి. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. స్టేషన్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. లోపలికి వెళ్తున్నట్లయితే వేరే ట్రైన్ అయితే కనిపిస్తుంది మనకు. ఏ ట్రైన్ ఏమో తెలియదు. మనం ఎంటర్ అయిపోతున్నాం విజయవాడ జంక్షన్కి. టైం వచ్చేసరికి అరౌండ్ 10:40 వస్తుంది. అరౌండ్ జస్ట్ 10 minutes డిలే. 10 minutes కూడా జస్ట్ 5 minutes డిలే అనుకోవచ్చు. 10:35 యాక్చువల్ టైము. అంటే దీనికి బఫర్ టైం ఉంటుంది నాకు తెలిసి. గుంటూరు విజయవాడ మధ్యలో 1 hour 1.5 hour దగ్గర ఇచ్చారు. ఒక చిన్న బ్రిడ్జ్.
వాటర్ సప్లైకి ఏమైనా వాడుతున్నాము. ఇక్కడ నుంచి మనకు దుర్గమ్మ గుడి అయితే నీట్గా మా దుర్గమ్మ మా సబ్స్క్రైబర్ అందరు మంచిగా ఉండాలి. ట్రైన్ అయితే ఏది మదురై నిజాముద్దీన్ సంపర్క సంపర్క క్రాంతి మదురై నిజాముద్దీన్ సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ మనం విజయవాడ జంక్షన్లోకి వెళ్తుంటే అది జస్ట్ బయటకు వచ్చేస్తుంది. ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. ప్లాట్ఫామ్ ఎటువైపు ఉంది, ఇవతల వైపు కూడా అర్థం కావడం లేదు. అదిగోండి మనం విజయవాడ జంక్షన్కి అయితే వెళ్తున్నాము. మనమైతే 4th ప్లాట్ఫామ్కి అయితే ఎంటర్ అయినాము విజయవాడ జంక్షన్లోకి. అక్కడ రెడీగా ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఏ ట్రైన్ అది ట్రైన్ అర్థం కావడం లేదు. లగేజ్ అయితే క్లాక్ రూమ్లో పెట్టేసి బయటకు వచ్చేసాము. హ్యూమిడిటీ అయితే మామూలుగా లేదు, ఫుల్ హ్యూమిడిటీగా ఉంది. కొంచెం చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్. దిస్ ఇస్ శర్మ సైనింగ్ ఆఫ్. యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.